అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న కొత్త పింఛన్లకి ఆమోదం ఎట్టకేలకు తెలిపారండి. మరైతే కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తారు, పర్సంటేజ్ ఏమైనా కావాలా, దీనికి ఎవరెవరికి ఇస్తారు, ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకోపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, ఎవరైతే మన ఛానల్ని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసినట్టయితే ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి సపోర్టు, లవ్ అండ్ అఫెక్షన్ చాలా బాగా ఈ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి ఇస్తున్నారండి. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా, మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. మరి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ 200 మందికి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ కండి వార్త, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల మొత్తానికి ఒక్కొక్క జిల్లాకి 200 మంది చొప్పున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు, మంచానికే పడి ఉంటారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అయి ఉంటారు. ఇట్లా దివ్యాంగులు మంచానికి ఉన్న కాళ్ళు అట్లా ఇంకొక మనిషి సపోర్ట్ లేకుండా లెగవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ చూసి మీరే ఎవరికి ఇచ్చారు ఈ అథారిటీ? జిల్లాలో ఉండే కలెక్టర్ గారు, జిల్లాలో ఉండే మంత్రి గారు ఎవరో ఉంటారు కదండి, ఇన్ఛార్జ్, ఎవరో కాదండి సారీ ఇన్ఛార్జ్, వీళ్ళకి ముఖ్యంగా మీరు చూసి వీళ్ళకి మంజూరు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ అన్నమాట. ఓకే, మంత్రి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. 200 మందికి అవకాశం ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా సంతోషం. మొన్న ఇచ్చిన 7 వరాల కంటే ఇది చాలా మంచి ఆప్షన్ అండి. నేను హార్ట్ఫుల్గా దీన్ని, ఎందుకంటే చాలా మంది దివ్యాంగులు కొత్త పెన్షన్ కోసం అల్లాడిపోతున్నారు. ఇది మంచి విషయం. ఈ 200 మందికైనా మళ్ళీ ఇంకా అవకాశం ఉండదా అంటే అట్లాగేం లేదండి. ప్రతిసారి ఫిల్టర్ చేసి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తూనే ఉంటారు. డోంట్ వరీ. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున ఇంత మంచి పండగ లాంటి శుభవార్త అంటే నిజంగా కొత్త సంవత్సరం, సంక్రాంతి, జనవరి హ్యాపీ అనమాట ఈ న్యూస్తో. ఓకేనా, మీ అందరి తరఫున నేను మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా ఆశతో ఎదురు చూస్తున్నారండి పింఛన్ల కోసం. మీ అందరికీ గుడ్ లక్, మంచి జరుగుతుంది. ఓకేనా, మరైతే పర్సంటేజు 75% కన్నా ఎక్కువ ఉండాలి. దీర్ఘకాలిక రోగులు, మన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లో 75% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే, దీర్ఘకాలిక రోగులకి. మళ్ళీ మేడం గారు ఏందో 75 అన్నారండి. మామూలు పెన్షన్లకి 40% ఉంటే సదరం సర్టిఫికెట్లో సరిపోతుందండి. 40% ఉన్న వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఉంది. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. డయాలసిస్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, మంచం మీద ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక రోగులు 10,000 పెన్షన్, 15,000 పెన్షన్లకి చాలా అల్లాడి ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఇవ్వకూడదు అని కాదు, ఇక్కడ ఇస్తారు, అవకాశం కల్పిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ 200 మందికి జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్, మంత్రి ఇన్ఛార్జ్ వీళ్ళు కలిసి నిర్ణయం తీసుకొని మీకు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నా. ఇవ్వరు అని కాదు, ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకు ఉంటుంది. ఓకే, మళ్ళీ మీకు కూడా ఉంటుంది. ఈ 200 మందితో అయిపోదు, మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇంకొక 200 మంది, దాంట్లో కూడా మీ పేర్లు వస్తాయండి. టెన్షన్ పడద్దు. ఇప్పుడు దాకా ఇన్ని నెలలు ఎదురు చూసాము, సంవత్సరాలు కూడా ఎదురు చూసాము. కొంచెం ఓర్పు, జస్ట్ ఫస్ట్ వీళ్ళకి నెక్స్ట్ మనకి, అంతే తేడా. రాకుండా ఎక్కడికి పోదు. ఇంకా వన్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లారనమాట చాలా మంది. సార్ వీళ్ళకి కొత్త పెన్షన్లు వదలలేదు,
మరి వికలాంగులు అల్లాడిపోతున్నారు, దివ్యాంగుల పరిస్థితి ఎట్లాగా, వీళ్ళు మంచం మీద చెప్పాను కదండి. నేను మొన్న ఎమ్మెల్యే అరణి శ్రీనివాసరావు గారి దగ్గరికి కూడా వెళ్ళి నేను ఇట్లాగా 10 మంది దివ్యాంగుల్ని తీసుకెళ్లి, సార్ వీళ్ళు బెడ్ రిలేటెడ్గా ఉన్నారు, వీళ్ళ పరిస్థితులు బాగోలేదు అని పర్సనల్గా కూడా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసి అడిగినాను. ఏం టెన్షన్ పడవద్దండి, మీకు తప్పకుండా మేము న్యాయమే చేస్తామని భరోసా ఇచ్చారని చెప్పాను కదండి. చక్కగా నాలాంటి వాళ్ళు చాలా మంది అన్ని చోట్ల, తాడేపల్లిగూడెంలో ఆ సారు గుర్తుందా, అట్లా రకరకాల సైడ్ల నుంచి బాగా ప్రెజర్ తీసుకెళ్ళి ఆ సార్ దగ్గరికి ఇట్లయితే ఎట్లాగండి అట్లా అని మొత్తానికి ఎట్లాగైతే ఏమి మంచి హ్యాపీ న్యూస్ చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళింది. వాళ్ళు ఓకే చేశారు. జిల్లాకి 200, ప్రతి జిల్లాకి, ఒక్క తిరుపతికే అని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఒక్కొక్క జిల్లాకి 200 మందికి పింఛన్లు ఇచ్చేయండి అని అది కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రికి అప్పచెప్పారు. ఆ బాధ్యత మీరే చూసుకొని జాగ్రత్తగా, ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ దీర్ఘకాలిక రోగులు, క్యాన్సర్ పేషెంట్లు, మంచానికే ఉన్నోళ్ళు, ఇంకొకళ్ళ సహాయం లేకుండా వెళ్ళలేనోళ్ళు, డయాలసిస్ వాళ్ళు, రోగ పీడిత బాధ్యతలు ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరికి ఇద్దరు కానీ అని చెప్పడం జరిగింది. ఇది దఫాలుగా అంటే ఒకసారి 200, తర్వాత మళ్ళీ అట్లా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దండి. ఓకే, ఎక్కడ అప్లై చేసుకోవాలి? మీ గ్రామ వార్డు సచివాలయంలో శుభ్రంగా లిస్టు వచ్చింది, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ రోజే వచ్చింది కదా వీడియోని, ఈ రోజే పరిగెత్త కాకండి, కొంచెం టైం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చెప్పాలి, సర్కిల్ ఏముంటుంది, అవన్నీ చూసుకోవాలి, కొంచెం టైం ఇవ్వండి. వెళ్ళి 1-2 రోజులు, మేబీ సోమవారం, ఈరోజు శుక్రవారం కదా, శని ఆదివారం ఉదయం సోమవారం వెళ్ళండి, శుభ్రంగా వెళ్ళి మాతో మేడం మేము అప్లై చేసుకోవాలి కొత్త పింఛన్లకు అని చెప్పి శుభ్రంగా మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికెట్, క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు, తెలుసు కదండి పింఛన్కి ఏమేమి కావాలో, బ్యాంక్ పాస్బుక్ అన్నీ తీసుకెళ్ళండి, పాస్పోర్టు ఒక కవర్లో వేసుకొని పోండి, ఏది అవసరం అయితే అది తీసుకొని అక్కడ పెట్టుకొని ఇచ్చేసుకొని ఫిలప్ చేసుకొని సంతకాలు పెట్టి ఇచ్చేసి వచ్చేస్తాం, అంతే కదా, అంతే, నో ప్రాబ్లం. ఇదండి కొత్త పెన్షన్ల గురించి ఎక్కడ అప్లై చేసుకోవాలి సచివాలయంలో. పర్సంటేజ్ ఎంత ఉండాలి? 75 అబోవ్. ఓకే, ఇది పండగ లాంటి వార్త. మరి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీ ముందుంటాను. ప్లీజ్ మీ అమూల్యమైన కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.